అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మన చిక్కుడు పాదు అయితే చాలా బాగుంది. చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తున్నాయి. కానీ నల్ల దోమలు తర్వాత నల్ల పేని అనేది అయితే బాగా పట్టేసిందండి. దీనికైతే ఒకసారి మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసాము, కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా స్ప్రే చేసినా సరే అది పోవటం లేదనమాట. నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను కదా, మనము ఒకటిగానే స్ప్రే చేసామంటే మార్చి స్ప్రే చేయాలి, లేదు అంటే అవి పోవు అని చెప్పాను కదా. మనము ఓన్లీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము, అది పోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, మళ్ళీ నీమ్ ఆయిల్, అందులో కొంచెం కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలు తీసుకోండి, లేదు అంటే షాంపూ, ఇవన్నీ కలిపి మనము కొంచెం కషాయంగా తయారు చేసుకొని దాన్ని అయితే ఇప్పుడైతే స్ప్రే చేస్తున్నాము. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే మీరే చూడండి. నేను అటు సైడ్ ఉన్న కొన్ని మొక్కలకైతే ఇలానే స్ప్రే చేశాను, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందువల్ల మీకైతే నేను చెప్తున్నాను అనమాట. దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయి, కానీ ఈ పైన మొత్తం ఈ ఎక్కడైతే మనకి పూత అనేది వచ్చిందో పూత నుంచి కింద వరకు కూడా ఏకం పిండి నల్లి, తరువాత నల్లదోమ, ఇవి పట్టేయడం వల్ల వాటికి ఎక్కడైతే పిండి నల్లి పడుతుందో, ఎక్కడైతే నల్ల దోమ అనేది పడుతుందో ఆ దోమల దగ్గర అన్నిటికి కలిపి నల్ల చీమలు అనేవి చాలా ఎక్కువగా పట్టేసాయి అన్నమాట. దానికైతే ఇప్పుడైతే మనం స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కషాయం ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ అనేది అందులో వేసి ఎలా తయారు చేశాను అనేది చెప్పబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను, చూడండి. ఇవి మనము 100 రూపీస్ ట్రబ్బులో వేసామని చెప్పాను కదా. ఈ కిందవన్నీ కూడా మనకి వంకాయ మొక్కలు అనమాట. ఆ వెనకాతలు ఉన్నవి మొత్తం చిక్కుడు పాదులు. ఎంత బాగా మనకి కాసిందో అనేసి అంటే చిక్కుడుకాయలు చాలా బాగా కాసింది. చూసారా మీరు ఎంత మంచి రిజల్ట్ ఉందో. మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా ఆ మొక్క అనేది తీసుకొని మనకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. కానీ ఏం చేస్తామండి, నల్లదోమ అనేది చాలా బాగా పట్టేసింది అనమాట. వంకాయ మొక్కలకైతే పిండి నెల పట్టేసింది, వీటికైతే నల్లదోమ అనేది పెట్టేసింది. ఈ రెండింటికి కూడా ఇప్పుడు మనము స్ప్రే చేసే కషాయము మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చూడండి నల్లదోమ ఎట్లా పట్టేసిందో. ఇగోండి ఇక్కడైతే పూత బాగుంది, కాయలు సైజు బాగున్నాయి. చూసారు ఎంత పెద్ద సైజు కాయలు. ఇక్కడైతే గుత్తులు చూడండి. మొత్తం నల్ల చీమ మొత్తం పట్టేసింది, నల్ల దోమ నల్ల చీమ అన్నీ పట్టేశాయి. ఇప్పుడు మనం స్ప్రే చేయబోయే కషాయం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఖచ్చితంగా పోతాయండి. మీరు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు, ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం ఆ కషాయం ఎలాగా చేశాను అన్నది, దాంట్లోనికి ఎలా కలుపుతాను అనేది ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇది కషాయం అండి. ఏం కషాయం అంటే 8 పచ్చిమిర్చి కాయలు అయితే తీసుకున్నాను అనమాట. మీరు 8 లేదా 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత మనకి చెయ్యికి పట్టినన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. రెండింటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మీరైతే మరిగించుకోండి. పైన నేను చెప్తుంటే పైన చిన్నది క్లిప్ అనేది యాడ్ చేస్తాను, అందులో చూస్తే మీకు అనేది అర్థమవుతుంది అనమాట. అలాగా పొంగుతుంది కదా, పొంగిన తర్వాత మనము ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి, బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఏదైతే పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలో ఉన్న ఘాటు అంతా కూడా ఈ వాటర్లోకి అయితే దిగుతుంది అనమాట. బాగా చల్లారిపోయిన తర్వాత మనము ఒక క్లాత్తో అయితే దీన్ని వడకట్టుకోవాలి. దీంట్లోకైతే వడకట్టుకొని నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే మనము స్ప్రే చేసేటప్పుడు స్ప్రేలో అడ్డుకుంటుంది కదా, అందువల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.
ఇలా వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్నాం కదా, ఏదైతే వడకట్టుకున్నామో లిక్విడ్, ఆ లిక్విడ్ మొత్తం కూడా మనం చిన్న బౌల్ తీసుకొచ్చాము దీంట్లో పోసి అయితే నేను చూపిస్తాను. మనము ఇది 8 లీటర్ల వాటర్ అండి. దీంట్లోనికి 1 లీటర్ వాటర్ అయితే బయటికి తీస్తాను. 7 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత వాటర్ ఉంటుంది అనేసి అంటే 1/2 లీటర్ ఉంటుందండి. ఇది లీటరు, కరెక్ట్గా లీటరు మొగ్గు అనమాట. ఇది లీటర్ మొగ్గుకి సగం కూడా రాలేదన్నమాట. కొంచెం సగం అంటే ఎంత ఉంటుంది, ఒక 400 ఉంటుందేమో, అంతే. అంత వాటర్ అయితే ఉంటుంది. ఆ వాటర్లో మనం ఎంత వేప నూనె అనేది వేసుకోవాలి అనేసి అంటే 1 లీటర్కి నేను ఎప్పుడు చెప్తున్నానండి, వేప నూనె అనేది మన గానుగు నూనె తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. 1 లీటర్కి 1 ml నేను ఎప్పుడు తీసుకుంటాను. ఎక్కువగా మనకి పిండి నల్లి కానీ నల్లదోమ కానీ ఎక్కువగా ఉంది అనేసి అంటే 1 లీటర్కి 5 ml అనేది తీసుకొని మనం స్ప్రే చేసామంటే వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి చాలా ఎక్కువగా ఉంది, మీరు చూసారు కదా, అంత ఎక్కువగా ఉంది కాబట్టి 1 లీటర్కి 5 ml అయితే సరిపోతుంది. నేను అంచనాగా వేసేస్తున్నాను. ఎందుకంటే నేను డైలీగా మొక్కలకి స్ప్రే చేస్తాను కాబట్టి నేను అంచనాగా వేసేస్తున్నాను. మీరైతే కొలుచుకొని వేసుకోండి. ఈ వాటర్లో ఈ లిక్విడ్ అనేది కరగదు కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే, మీ దగ్గర కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయల రసాన్ని పిండుకొని దీంట్లో వేసుకోండి. లేదు అంటే షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఆ షాంపూ ఈ షాంపూ అయినా కాదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఆ షాంపూని వేసుకోండి. ఎందుకంటే వేస్తాము, ఆయిల్ అనేది వాటర్లో కరగదు. అందువల్ల మనము షాంపూని కానీ కుంకుడుకాయలు కానీ యూజ్ చేస్తాం, అంతేనండి. ఇది మనము స్ప్రే చేయబోయే లిక్విడ్ అన్నమాట. ఇది బయటని పడేద్దాం. ఇది దీంట్లో ఎంత ఉంటుంది అనేది దీంట్లో చూపిస్తాను నేను. కరెక్ట్గా ఈ బౌల్ అయితే 1/2 లీటర్ పడుతుంది. 1/2 లీటర్, కరెక్ట్గా 1/2 లీటర్ పాలు అయితే తీసుకొస్తాను ఇదే బౌల్లోని. దీంట్లోనికి వేస్తే మనకి ఎంత అనేది తెలుస్తుంది అనమాట. ఏదైతే పిప్పు వచ్చిందో కదా, ఆ పిప్పిని ఇది మనం పచ్చిమిర్చి చేసాము, దీంట్లో ఒక చిన్న గాంతలా తీసి వేసేద్దాము. హాఫ్ లీటర్కి ఎక్కువ వచ్చింది. దీన్ని మనము 7 లీటర్ల వాటర్ తీసుకున్నాం కదా, ఈ 7 లీటర్ల వాటర్లో దీన్ని అనేది ఆ వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకి వర్షం ఎలా అయితే పడుతుందో అలాగా స్ప్రే చేయాలి. వీలైతే చేతులతో ఇలా అనేసి అంటే ఆ నల్లదోమ అంతా సగాన సగం ఇక్కడే పోతుంది అనమాట. అది ఒకవేళ మనకి ఇప్పుడు కానీ పోలేదు అనేసి అంటే 2 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అలా స్ప్రే చేయండి. మనకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ స్ప్రే చేశానండి, అందువల్ల బాగా ఉపయోగపడుతుందని అయితే మీకైతే చెప్తున్నాను అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయండి, మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మనం వాటర్లో అయితే డైల్యూట్ చేసుకుందాం. లిక్విడ్ మొత్తాన్ని ఇందులో పోసేస్తున్నాను. ఇలా పోసుకోవడమే. పోసిన తర్వాత మనము మొక్కలకి స్ప్రే చేసుకోవడమేనండి. కొంచెం ఫోర్స్గా స్ప్రే చేయండి. మనకి స్ప్రే బాటిల్ పోయిందండి, అందువల్ల ఇదిగోండి ఇక్కడ ఇలా ఉందా, ఇలా తీసుకోవడమే.
పువ్వు రాలిపోతుంది అనేసి మీరేమీ భయపడకండి. కాకపోతే తర్వాత మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుందాం. మొత్తం అంతా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేయండి. వర్షం పడుతుంది కదా, అలాగా స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం కిందన పైన చీమలు చూడండి ఎలా ఎక్కిపోతున్నాయో. వీలైతే చేతులతో తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మనకే మంచిది. ఇక్కడైతే మరీ దారుణంగా ఉన్నది. ఒకవేళ ఇదంతా స్ప్రే చేసినా సరే నల్ల దోమ అనేది పోయి నల్ల చీమలు అనేవి ఉండిపోయావు అనుకోండి, దానికి మీరు ఏం చేస్తారు అంటే మనకి కట్టెల బూడిద తరువాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ డబ్బాలో వేసి మొక్కలపై స్ప్రే వెయ్యండి. వాటికి ఏమంటే అవి బేకింగ్ పౌడర్ని ఈ నల్ల చీమలు డైజెషన్ చేసుకోలేవన్నమాట. అవి ఏమంటే అది ఎట్లా వేయాలి అనేసి అంటే బేకింగ్ పౌడరును పంచదార ఉంటుంది కదా, పంచదారని పౌడర్ చేసి 2 సమాన భాగాలుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మొక్కలపై కానీ మొక్కల మొదట్లో కానీ వెయ్యండి. వేస్తే అది ఈ పంచదార దానికి అవి వచ్చేస్తాయి అన్నమాట. పంచదార పౌడర్ని తీసుకెళ్ళడానికి వచ్చేస్తాయి. పంచదార పౌడర్నే కాకుండా ఇది కూడా తింటుంది కదా, తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే మనం బేకింగ్ పౌడర్ వేస్తామో అది దానికి డైజెషన్ అవ్వకపోవడం వల్ల చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా ట్రై చేయండి. ఒకవేళ పోకపోతే మ్యాక్సిమం చేయితో తీయడానికి ప్రయత్నించండి ఎక్కువగానే ఉంటే. లేదు అంటే మొక్కనల్లా అల్లిసుకుంటాయి. అటు సైడ్ ఏమి లేవు కానీ అంతా ఇటు సైడే ఉన్నాయి. నేను స్టార్టింగ్ చిక్కుడు మొక్కలు పెట్టేటప్పుడు కట్టెల బూడిదని వేసాను. వేసిన 15 డేస్కి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. మళ్ళీ మేము వస్తాము, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు అనేసి అంటే మనం ఇలా స్ప్రే చేస్తామన్నమాట. అవి వస్తాయి అంటే మనం రాణిస్తామా అండి? ఏదో ఒకటి మనము ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాగే మనం ట్రై చేస్తూ ఉన్నాము అనేసి అంటే మనకి రిజల్ట్ భలే ఉంటుంది. కానీ చిక్కుడుకాయలు చూడండి మొత్తేస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, బాగా తడుపుకోండి. మనకి దీనివల్ల మొక్కలు ఏమి హీట్కి చనిపోవు. ఎందువల్ల అనేసి అంటే మనం వాటర్లో డైల్యూట్ చేసేసామండి. వాటర్లో డైల్యూట్ చేయకుండా వేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి హాని అయితే జరుగుతుంది. మనం వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తున్నాం కాబట్టి మన మొక్కలకైతే ఎటువంటి హాని జరగదనమాట. నేను అందుకే చెప్తాను, మనము ఏ లిక్విడ్ ఇచ్చినా సరే ఖచ్చితంగా వాటర్లో డైల్యూట్ చేసి అయితే మనకి
మొక్కలపై స్ప్రే చేసుకోవాలి, లేదు అంటే మొక్కలు మొదట్లో అనేది వేసుకోవాలి. ఈరోజు మన చిక్కుడు పాదులకి స్నానం అయిపోతుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఈ నల్లదోమ అనేది పోలేదు. ఈసారి మాత్రం పోకపోతే దానికి ఉంటుంది మన చేతి ఆండి కూడా. ఆకులు కింద, ఆకులు పైన మొత్తం స్ప్రే చేయండి. ఇదిగోండి ఆకులు కింద, ఆకుల్ని తిరగేయండి, తిరగేసి స్ప్రే చేయండి. ఇది అంతా పోయినట్టు. మనం స్ప్రే చేసిన తర్వాత మన మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా వరకు కంట్రోల్ అయినట్టు ఉన్నాయి కదా. మళ్ళీ మనకి వచ్చాయి అనేసి అంటే మనం ఏం చేయాలి అనేసి అంటే 2 డేస్కి ఒకసారి, ఈరోజు స్ప్రే చేసామా రేపు వదిలేసి ఎల్లుండు మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చూసారా, ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ఉండేవి కదా. భలే అంటే చేతితో మనము ఇలా పట్టుకొని ఇలా లాగాం కదా, అందువల్ల చాలా వరకు నయమయ్యాయి అన్నమాట. చిక్కుడుకాయలు మాత్రం భలే ఉన్నాయి. కనుక మనము స్ప్రే చేసుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను స్ప్రే చేసేటప్పుడు ఆ నల్ల చీమలు అన్నీ కూడా మొత్తం చేతులకైతే వచ్చేసాయి అనమాట, ఎక్కువేవి. అలాగా మనము స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఎక్కడో కొంచెం ఉండిపోయినట్టు గట్ట మనకు అనిపించాయి అనేసి అంటే ఈరోజు స్ప్రే చేసాం కదా, రేపు వదిలేసి ఎల్లుండి మనం స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు మనం స్ప్రే చేసుకున్నామంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది నల్లదోమకనే కాదు, పిండి నెలకు కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. ఆ చెట్టు ఈ చెట్టు అని కాదండి, ఏ చెట్టుకైనా మనమైతే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇదేమీ కెమికల్ కాదు కదా పోతాయని అనుకోవడానికి. అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.